హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు చిన్న చిన్న దోశలు ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ పెసరపప్పు తీసుకొని ఇలా నానబెట్టండి. ఒక 2 అవర్స్ అన్నా కనీసం నానాలి పప్పు అనేది. ఇలా నానబెట్టి ఇప్పుడు వాటర్ అన్నీ వంపి మళ్ళీ ఒకసారి కడిగి మిక్సీ జార్లో వేసేసుకోండి పప్పు మొత్తం. ఇలా పప్పు మొత్తం వేసాక దీనిలోకి కొంచెం పాలకూర, ఒక 2 కట్టెలు వేడి నీళ్ళలో ఒక్కసారి వేసి తీసేసుకోండి. తీసి ఇందులో వేసాక ఒక 2 పచ్చిమిర్చి, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టేసుకొని కొంచెం వేడెక్కాక కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా చిన్న చిన్న దోశలు వేసేసారంటే పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇలాగా హెల్దీ కూడా పెసరపప్పు అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పైన కొంచెం ఆనియన్స్, క్యారెట్, కీరా వేసేసుకున్నారంటే కొంచెం నేను పన్నీర్ తురుము కూడా వేస్తున్నాను. ఇలా తురిమి ఇలా పన్నీరు ఈ విధంగా వేసారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసాక కొంచెం ఆయిల్ ఒక 2 డ్రాప్స్ ఇలా వేసి 2 సైడ్స్ ఇలా టర్న్ చేసి కాల్ చేసేసుకోండి. అంతే, ఇలా బాక్స్లోకి పెట్టించారంటే హెమ్మీగా తినేస్తారు. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.